తమిళ స్టార్ సూర్య నటించిన తాజా చిత్రం వీరభద్రుడు తమిళంలో కరుప్పు పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాలో ట్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించింది. 2017లో వచ్చిన సింగం 3 తర్వాత సరైన బాక్సాఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకి ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి మంచి సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంతో థియేట్రికల్ సక్సెస్ దక్కలేదు. కంగువా, రెట్రో వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిరాశపరిచిన తర్వాత అభిమానుల ఆశలన్నీ వీరభద్రుడు మీదే నిలిచాయి. కథ ఎలా ఉంది? తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడు తన కూతురి ఆపరేషన్ కోసం హైదరాబాద్కి వస్తాడు. కానీ నగలు, డబ్బులు దొంగిలించబడటంతో తీవ్ర ఇబ్బందులు పడతాడు. పోలీసులు, లాయర్లు సహాయం చేయలేని పరిస్థితిలో వీరభద్రుడు అనే వ్యక్తి రంగంలోకి దిగుతాడు. అతడు నిజంగా మనిషా, దేవుడా అన్న ప్రశ్న చుట్టూ కథ నడుస్తుంది. మానవత్వం చనిపోతే దేవుడు మనిషి రూపంలో వస్తాడనే కాన్సెప్ట్తో మూవీని తెరకెక్కించారు. సామాజిక సమస్యలు, భక్తి, ఫాంటసీ అంశాలను కలిపి ఆర్జే బాలాజీ తన స్టైల్లో చూపించాడు. ఎవరు ఎలా నటించారు? సూర్య ఈ సినిమాలో లుక్స్, బాడీ లాంగ్వేజ్, ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. గత కొన్ని సినిమాలతో పోలిస్తే ఇది అతని బెస్ట్ ప్రెజెంటేషన్ అని చెప్పొచ్చు. ఆర్జే బాలాజీ కూడా కీలక పాత్రలో మెప్పించాడు. త్రిష పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంది. ఇతర నటులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. టెక్నికల్గా ఎలా ఉంది? సంగీత దర్శకుడు సాయ్ అభ్యాంకర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మంచి ఇంపాక్ట్ ఇచ్చాడు. అయితే పాటలు మాత్రం అంతగా గుర్తుండిపోయేలా లేవు. సినిమాటోగ్రఫీ విజువల్గా రిచ్గా కనిపిస్తుంది. భారీ బడ్జెట్కు తగ్గట్టు మేకింగ్ కనిపించినా కొన్ని డబ్బింగ్ సమస్యలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ప్లస్ పాయింట్స్: సూర్య నటన, లుక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ మరియు మేకింగ్. సామాజిక అంశాలతో కూడిన ఫాంటసీ కాన్సెప్ట్. మైనస్ పాయింట్స్: ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. పాటలు బలహీనంగా ఉన్నాయి. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. డబ్బింగ్ సమస్యలు. ఓవరాల్గా వీరభద్రుడు పర్ఫెక్ట్ మూవీ కాకపోయినా గతంలో వచ్చిన కంగువా, రెట్రో లతో పోలిస్తే సూర్య అభిమానులకు ఇది మంచి రిలీఫ్ మూవీగా అనిపిస్తుంది. ఫాంటసీ, సామాజిక అంశాలు కలిసిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ఒకసారి చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.